ఇప్పుడేమో మహారాణిగా అటూ ఇటూ పచాలు చేస్తున్నావు. నా కాలు నా నొప్పి నా ఇష్టం. అవసరమైనప్పుడు నొప్పి పుడుతుంది, అవసరం లేనప్పుడు నొప్పి తగ్గిపోతుంది. ఇష్టమైతే గెంతుతాను, లేకపోతే పరిగెత్తుతాను. మధ్యలో మీకెందుకు? అయినా నా మీద నోరేసుకుని అలా పడకపోతే వెళ్ళామని పని చూసుకోవచ్చుగా. ఈ వయసులో నీ మీద నోరేసుకు పడ్డం తప్ప నాకేం మిగిల్చావు? నా మొగుడుగా స్థానం ఇచ్చాను, ఇంకేం కావాలి? కోర్టులోని బంట్రోతు బతుక్కి నాకు ఏమీ తేడా లేదు. నువ్వు అన్నదే నేను వాగుతూ ఉండాలి. హలో, నేనమ్మా స్వామిగారి శిష్యుని రామం మాట్లాడుతున్నాను. చెప్పండి స్వామి. స్వామిగారు ఇంటి ముందు ప్రతిరోజు విభూతితో రక్షణ రేఖ గీయడం మర్చిపోవద్దని గుర్తు చేయమన్నారమ్మా. ప్రతిరోజు వేస్తున్నాను స్వామి. అయినా ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నారు? ఏవైనా సమస్యనా? మీరు కంగారు పడకండి, ఎలాంటి సమస్యలు లేవు. మంచి జరగడం కోసం మాత్రమే స్వామిగారు అలా చేయమన్నారు. తప్పకుండా స్వామిగారు చేయమన్నట్టే చేస్తాను. ఉంటాను స్వామి. అమ్మా, ఇంకో ముఖ్య విషయం. ఏంటి స్వామి? పాపని జాగ్రత్తగా చూసుకోండి. అమ్మా అంజలి, వినిపిస్తోందా? వినిపిస్తుంది స్వామి. పాప జాగ్రత్తమ్మా. ఉంటాను. అలాగే స్వామి. అదేంటి చెప్పిన విషయాన్నే మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు? పాప జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు. ఏదైనా సమస్య? ఎవరమ్మా ఫోన్లో? అదే మావయ్య, స్వామీజీ గారి శిష్యులు. మళ్ళీ ఏంటట? అదే అత్తయ్య, విభూతితో రక్షణ రేఖ గీయటం మర్చిపోవద్దని గుర్తు చేయడానికి ఫోన్ చేశారు. వాళ్ళ చేత చెప్పించుకునేంత వరకు ఎదురు చూడాలా? ముందుగా వెయ్యాలని తెలీదా? స్వామీజీ వారిని నేనే పిలిపించాలి, పూజలు నేనే చేయించాలి, ఇలాంటి విషయాలు కూడా నేనే గుర్తు చెయ్యాలి. అవసరం లేదత్తయ్య, ఇప్పుడే ఇంటి బయట విభూతి వేసేస్తాను. ఇంకా ఇక్కడే నుంచున్నావే, వెళ్ళు. అవకాశం వస్తే చాలు కోడల పిల్ల మీద ఎప్పుడు అరుస్తూనే ఉంటావు. మీకు అవకాశం దొరికినప్పుడల్లా నన్ను తెప్పి పడవట్లా? కౌంటరా? సాకి, సాకి. ఏంటమ్మగారు? ఇక్కడ స్వామీజీ గారిచ్చిన విభూతి ఉండాలి, చూసావా? లేదమ్మగారు. ఇందాకటి నుంచి ఇక్కడే పనిచేస్తున్నావు కదా, మరి చూడకపోవడమేంటి? అంటే ఇందాక నేను చూశాను, అప్పుడుందమ్మా. కానీ ఇప్పుడు కనిపించడం లేదు. కనిపించడం లేదని ఇంత సులభంగా చెప్తున్నావేంటి? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.